ఎంతగానో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాలపు ఆరాధనలో పాల్పొందాం. ఇప్పుడు వాక్య ధ్యాన నిమిత్తము కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథం మార్కు సువార్త 8 చాలా చిన్న విషయాలు జ్ఞాపకం చేద్దాం. మార్కు సువార్త మనం బాగా ఎరిగిన సంగతులే, మరొకసారి వాటిని గుర్తు చేసుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని మీ మధ్యన ఉంచుతున్నాను. 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41 వచనాలు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణి అమరున్న తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో, గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చిన్న మాట, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభువా, జీవాధిపతివైన తండ్రి, జీవం గల దేవా, ఉదయకాలంన తండ్రి ఇంతవరకు ఆరాధనలో తోడై ఉన్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించాం ప్రభువా. ఇంకా రొట్టె రసం మిగిలి ఉన్నది. లోకంలో నశించిపోయేవారు అనేకులున్నారు. వారిని ఆకర్షించండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి. సంఘంలో నాయన చెప్పబడిన ప్రకటనలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఒక్కొక్క అవసరతలు అక్కర్లు చాలా ఉన్నాయి నాయన తండ్రి. వాటన్నిటినీ మీరే కృపచేత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా నాయన, రేపటి దినాన స్త్రీల కూడిక, స్త్రీల సమాజ కూడిక మరి నాయన ఉండగా ఈ దాసురాలను ఉపయోగించి నాయన చక్కటి వాక్యోపదేశాల చేత నాయన స్త్రీల సమాజ కూడికను అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, సంఘంలో ఉన్న అవసరతలన్నిటినీ మీరు గుర్తెరిగిన దేవుడవు తండ్రి, సహాయం దయచేయండి నాయన తండ్రి. ప్రతి 2వ శనివారం మరి సువార్త కూడికల్లో, దండయాత్రలో మీరు తోడై ఉంటున్నారు. గ్రామాల్లో తండ్రి, అలాగే తండ్రి పట్టణాల్లో ఆయా రీతిగా కరపత్రికల ద్వారాను వాక్యం ద్వారాను తండ్రి అనేకులను ఆకర్షిస్తున్నారు. మరి నాయన చెప్పబడిన విత్తబడిన ఆ వాక్యము నిష్ప్రయోజనం కాకూడదు, ఫలింప చేయండి, అనేకులను రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రభువా, మరి బుధవారం జరగబోయే తండ్రి రామయ్య గృహంలో మరి తండ్రి ప్రభువా నూతన గృహాన్ని అక్కడ ప్రారంభిస్తుండగా, నూతన మందిరాన్ని ప్రారంభిస్తుండగా నాయన ఆరాధన ప్రారంభం కాబోతుండగా మరి ఆ కూడికలో మీరు మహిమ పొందండి. అలాగే తండ్రి ప్రభువా, మోజేస్ అన్న గారు తండ్రి యూత్ను బలపరచాలనే ఉద్దేశంతో ప్రభువా ఈ హాలిడేస్లో జరుగుతున్న ఆ యూత్ క్యాంపులో మీరు తోడై ఉండండి. ఏ కొరత లేకుండా తీర్చండి, సహాయం దయచేయండి, కృప చూపండి. ఆయా కార్యక్రమాలన్నిటినీ మీరే కృపచేత బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రభువా, అనారోగ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యమందు ఉన్నవారు ఉన్నారు, ఆదుకోండి. సంఘంలో అవసరతలు ఉన్నాయి నాయన, బలహీనులు ఉన్నారు, బలపరచండి. యవనస్తులు ఉన్నారు నాయన, కృప చూపండి, కనికరం చూపండి. సంఘంలో తండ్రి ప్రభువా
నాయన నానాటికి అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి, విస్తరింప చేయండి. మరి మందిర ఎక్స్టెన్షన్ విషయంలో కృప చూపండి, కనికరం చూపండి. ఈ రీతిగా ఈ చిన్న సంఘాన్ని మీరు బలపరుస్తూ దినదినం అభివృద్ధి పరుస్తూ ఉన్నందుకై స్తుతిస్తున్నాం. మరి ప్రభువా, ఇంతవరకు మీరు తోడై ఉన్నారు. చదవబడిన మాటలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వివరించుటకు శక్తి లేని వాణ్ణి, జ్ఞానం లేని వాణ్ణి, నిష్ప్రయోజకుడను. నాయన తండ్రి, మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభువా. మీరే ఆత్మ అధ్యక్షులవై నడిపించండి, ఆత్మపూర్ణులుగా చేయండి. మాకు చదవబడిన లేఖనాల నుంచి ఏ వాక్యమైతే మీరు మాతో మాట్లాడతారో ఆ వాక్యాన్ని అందించండి. హృదయాలు నింపబడుటకు, హృదయాల్లో క్షేమాభివృద్ధిని కలగజేయుటకు, హృదయాల్లో నెమ్మది కలుగుటకు, హృదయంలో సంతోషం కలుగుటకు మీరే తేటగా స్పష్టంగా మాట్లాడండి. నాయన, నన్ను బలపరచండి, మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుదురని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు అందరికీ వందనాలు. చాలా దినాల తర్వాత మీ మందిరానికి మీతో కలిసి సహవాసం చేసే భాగ్యం ఇచ్చినాడు దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, పరిచారకులు, అలాగే సంఘమంతటికి ప్రత్యేకమైన వందనాలు. చదవబడిన మాటలు చాలా చిన్న విషయాలే కానీ ఇందులో చాలా అర్థవంతమైన, మనకు అవసరమైన మాటలు ఇందులో దాగి ఉన్నాయి. చిన్న మాటలే. మనం చాలా సందర్భాల్లో సండే స్కూల్ నుంచి విన్న సంగతులే అవి పరిచయం ఉన్న భాగమే అయినప్పటికీ మరి ఒక కోణంలో మనకు ఆత్మీయంగా ఉపయోగపడే రీతిగా మనము ఇందులో నుంచి జ్ఞాపకం చేసుకోవాలని ఈ వచ్చిన భాగాలు చదివాం. అయితే ఇక్కడ మనం చదివిన విషయాలు 7 వచనాలు చదివాం. అయితే అందులో 5 సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. 7 వచనాలు మనం చదివాము, 7 వచనాలు చదివాము. కానీ అందులో నుంచి మనకు 5 సంగతులు దాగి ఉన్నాయి. 5 సంగతులు ఏమున్నాయో చూద్దాం, స్పష్టంగా చూద్దాం. ప్రాముఖ్యంగా యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త పని నిమిత్తమై సువార్త విస్తరింప చేయాలని అనేకమైన బోధనలు ఉపమాన రీతిగా బోధిస్తూ ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన యేసు ప్రభుల వారు ఒక మాటలో చెప్పాలంటే గొప్ప బోధకుడు. అంతేకాదు, యేసు ప్రభు వంటి బోధకుడు ఈ లోకంలో ఎవరు లేరు. యేసు ప్రభు చేసిన బోధలు వంటి బోధకుడు ఈ లోకంలో ఎవరు లేరు అసలు. ఆ బోధ చాలా నిగూఢమైనది, ఆ బోధ చాలా అర్థవంతమైనది. ఆ బోధకు ప్రతి పదానికి చాలా అర్థవంతంగా మీనింగ్ఫుల్తో ఆయన బోధ చేశాడు. ఆయన నడిచిన నడక, ఆయన కూర్చుండుట, ఆయన నిలుచుట, ఆయన చూచుట, ఆయన బోధించుట, ఈ రీతిగా చూస్తే యేసు ప్రభుల వారిలో మనకు అనేకమైన మాదిరిలు కనపడతాయి. మాదిరి గల బోధకుడు, గొప్ప బోధకుడు. ఆయన బోధించాడు. పై వచనాల్లో చూస్తే ఆయన అనేకమైన బోధలు చేశాడు, ఉపమానాలు చెప్పాడు. తర్వాత ఆ దినము సాయంత్రమైంది అని మనం 35వ వచనంలో చూస్తున్నాం. సాయంత్రం అనేది దినమునకు ముగింపు అని మనం అర్థం చేసుకోవాలి. సాయంత్రం అనేది చీకటికి కొంత సమయం ఉండగానే, చీకటికి కొద్దిగా ముందరి భాగాన్ని, ముందరి సమయాన్ని మనం ఏం చెప్తామంటే సాయంత్రము అని చెప్తాం. అలాగైతే ప్రియమైన సోదరి సోదరులారా, మనము చివరి దినాల్లో ఉండాము అనే దాన్ని మనం గుర్తించాలి. సాయంత్రము అయిందంటే, సాయంత్రం అంటే చీకటికి అతి కొద్దిగా దూరంలో ఉన్నామన్నది మనం గుర్తించాలి. అలాగైతే ఇక్కడ యేసు ప్రభుల వారు బోధ చేశారు. ఆ దినమే సాయంత్రమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా
వారు జనులను పంపివేసి ఆయన ఉన్న చోటున ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చినాయి. అయితే ఇక్కడ మనం 5 సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ 7 వచనాల్లో 5 సంగతులు. సాయంత్రం అయింది, ఇక చీకటి పడిపోతుంది. చీకటి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? చీకటి తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. మనం పగలంతా ఒకచోట ఉంటాం, వెళ్తురున్నంత కాలం ఉంటాం, కానీ చీకటి అయ్యేసరికి ఎవరి ఇంటికి వారం వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. చీకటి పడిందంటే ఎవరి ఇంటికి వారం వెళ్ళవలసిందే అని దాని అర్థం. అలాగైతే ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. ఆయనకు ఇల్లు లేదు. జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ ఉంటున్నారు. ఆయన చుట్టూ ఉంటున్నప్పుడు ఆ దినమే సాయంత్రం అయినప్పుడు ఆయన అద్దరికి వెళుదాం రండని చెప్పాడు. అద్దరికంటే ఇద్దరికి అన్నప్పుడు ఇవతలి గడ్డు, అద్దరికి అంటే అవతలి గడ్డు. అద్దరికంటే మన ఆత్మీయమైన మాటల్లో మనం ఆలోచన చేస్తే అద్దరికి అనగా పరలోకం అని గుర్తు చేసుకోవాలి. అద్దరికి అనగా పరలోకానికి, నిత్య జీవానికి అని గుర్తు చేసుకోవాలి. అలాగైతే ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్న విషయాల్లో మొదటి వచనంలో అంటే 35, 36 వచనాలు మనం గమనిస్తే ప్రయాణం ఉన్నదని గుర్తించాలి. ప్రయాణం ఉన్నది. మొదటి భాగంలో మనం చూస్తే ప్రయాణం ఉన్నది. యాత్రికులం మనం. ప్రయాణం ఉన్నదని గుర్తెరగాలి. ప్రయాణించేవాడిగా కనబడుతున్నాడు యేసు ప్రభువు వారు. ప్రయాణం ఉన్నది. అలాగే రెండవ భాగం చూస్తే ప్రయాణం ఉన్నది. తర్వాత 38, 39 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ 37 ప్రమాదం ఉన్నది. ప్రయాణంలో ప్రమాదం ఉన్నదని గుర్తెరగాలి. ఆ ప్రమాదం వెంటనే వారు అక్కడ ప్రార్థించినట్టుగా కనబడుతుంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకొనుటకు ప్రార్థించేవారిగా కనబడుతున్నారు. ప్రార్థన తర్వాత వెంటనే వారికి జవాబు దొరికినట్టుగా ప్రత్యుత్తరం దొరికింది. ఆ ప్రత్యుత్తరం వెంటనే జవాబు దొరికింది. ప్రత్యుత్తరం తర్వాత వారి ప్రతిస్పందన లేక ప్రతిఫలం ఎలా ఉందంటే వాటన్నిటిని నేను గుర్తు చేస్తూ ముందుకు సాగుతా. చూడండి, 35, 36 మళ్ళొకసారి చూద్దాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ప్రయాణం ఉన్నది. ప్రయాణానికి సిద్ధపరిచారు చిన్న దోణెను. ప్రయాణానికి సిద్ధపరిచారు చిన్న దోణెను. అందుకే ప్రయాణము అనగా ఒక యాత్ర ఉన్నదని గుర్తెరగాలి. కొంత దూరం ప్రయాణం ఉన్నదని గుర్తు చేయబడుతుంది. అలాగైతే యేసు ప్రభును నమ్ముకున్న మనం ఈ లోకంలో యాత్రికులమని గుర్తెరగాలి. ఈ లోకంలో మనం యాత్ర చేసే దినాలని మనం గుర్తెరగాలి. యాత్రికులం ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేమీ లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేమీ లేదు. ఏ విషయమందైనా గర్వించలేము. ఏ విషయమందైనా గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా. ఈ లోకంలో మనం యాత్రికులమని గుర్తెరగాలి. అందుకే ప్రయాణం ఉన్నది. యేసు ప్రభును నమ్ముకున్న నీవు నేను
ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం విడిచిపెట్టబడవలసిన వారమే. ఏదో ఒక రూపంలో విడిచిపెట్టాల్సిందే. అందుకే దినాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, సాయంత్రం అవుతున్నది, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన పితరులను మనం చూస్తున్నాం. మన పితరులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళారు. వారి యాత్రా జీవితం ముగించారు. వారు వెళ్ళిపోయారు. వారు చూపిన మార్గము, వారు చూపిన డిసిప్లిన్, వారు చూపిన కట్టడ, వారు చూపిన మార్గంలో మనం నడిచేవారిగా మనం ఉండాలి. ఈ లోక యాత్రలో మనం ఉండగా మన ఇష్టానుసారమైన జీవితంలో మనం ఉండడానికి ఆస్కారం లేదు. మనం యాత్రికులం, మనకు ప్రయాణం ఉన్నది. యేసు ప్రభుల వారు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆయన మానవునిగా ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు, ప్రయాణం చేశాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణమైన మానవునిగా నిద్రపోయాడు. కాబట్టి యేసు ప్రభుల వారు ప్రయాణం చేస్తున్నారు, ఒక యాత్రలో ఉన్నారు. మనం కూడా యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులుగా ఇదిగో ఆరాధనలో పాల్పొందిన మనం ఒక యాత్రికులమని గుర్తించాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ఆస్కారం లేదు. యాత్ర చేసేవారిగా మనం ఉన్నాం, ప్రయాణం చేసేవారిగా మనం ఉన్నాం. మన ఇష్టానుసారమైన జీవితంలో మనం ఉండడానికి ఆస్కారం లేదు. అందుకే యాత్ర, కొంతమంది భక్తులు యాత్ర చేశారు, మనకి ఎంతో మాదిరికరమైన యాత్రలు చేశారు వారు. నోవాహు దినాలు చూడండి, 5వ అధ్యాయంలో కనబడుతుంది. నోవాహు యాత్ర ఎలా ఉందో చూడండి. హనోకు యాత్ర 5వ అధ్యాయంలో చూడండి. 5వ అధ్యాయం 22వ వచనంలో, హానోకు మెతూసేలును కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను, అతడి ఇక్కడ లేకపోయాను. హనోకు దినములు, హనోకు యాత్రా జీవితం, హనోకు యాత్రా జీవితం 300 ఏండ్లు. అంటే యేసు ప్రభును నమ్మని దినాలు 65 సంవత్సరాలుగా లెక్క పెడితే మిగిలిన ఆయన చేసిన యాత్రా జీవితం 300 ఏండ్లు. మొత్తము 365 సంవత్సరాలు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని ఎన్ని దినాలైంది, ఎన్ని సంవత్సరాలైంది? నీ యాత్రా జీవితం ఎంతవరకు? నీవు దేవునితో యాత్ర చేస్తున్నావా, మనుషులతో యాత్ర చేస్తున్నావా, లోకంతో యాత్ర చేస్తున్నావా? నీ యాత్రా జీవితం ఎలా ఉన్నది? దేవునికి అనుకూలమైన బిడ్డగా ఉన్నావా? దేవునికి ఇష్టరాలుగా నీవు ఉన్నావా? దేవునికి యోగ్యురాలుగా నీవు ఉన్నావా? యోగ్యుడిగా నీవు ఉన్నావా? నీ యాత్రా జీవితం ఎలా ఉన్నది? మన పితరులు మనకు మార్గాన్ని, వారి మాదిరికరమైన జీవితం సవాలుగా మన ముందు ఉంచారు. వారు చేసిన యాత్రను మనం గుర్తు చేసుకోవాలి. అది ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సింది. వారు ఇచ్చిన డిసిప్లిన్, వారు ఇచ్చిన క్రమశిక్షణ, వారు చేసిన యాత్ర మన ముందు సవాలుగా ఉంచారు. అలాగైతే ఆ సవాలును స్వీకరిస్తావా? నీ ఆత్మీయమైన యాత్ర ఎలా ఉన్నది? దేవుని నమ్మక ముందు ఎలా ఉన్నావు? దేవుని నమ్మిన తర్వాత నీ ఆత్మీయ యాత్ర ఎలా ఉన్నది? లోకమా మందిరమా? దేవుని పిల్లలతో నీ నడక. హనోకు జీవితం అయితే 65 సంవత్సరాలు లోకంలో ఉన్నాడు, మిగిలిన 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తాం. దేవుడు అతన్ని తీసుకొని కొనిపోయబడెను. మరణము చూడకుండానే వెళ్ళిపోయినాడు హనోకు. అలాగైతే ఎంత మంచి సాక్ష్యం! హనోకు దేవునితో నడిచిన దినాలు. మనకి హనోకు జీవితంలో 4 సందర్భాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని గుర్తు చేయడం లేదు. మరొకసారి ఆ పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హనోకు ఆయన మాదిరికరమైన జీవితం. మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో హనోకు సాక్ష్యం గురించి మనకు తెలియపరుస్తుంది.
హనోకు సాక్ష్యం, ఎలాంటి సాక్ష్యం? మనము ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఆయన చేసిన యాత్రలో హనోకు సాక్ష్యం. అలాగే యూదా పత్రికలో రాయబడింది హనోకు ప్రవచించాడని. అలాగే మనకి 4 సందర్భాల్లో హనోకు కనబడతాడు. 4 లూకాసు వార్త అనగా అది యేసు ప్రభు జననానికి సంబంధించిన ఆ వరుస క్రమంలో కనపడతాడు. లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో కనపడుతుంది. అలా చూస్తే హనోకు జీవితం, హనోకు ఒక మాదిరికరమైన సవాళ్ళు మన ముందు ఉంచాడు. అందుకే దేవునికి ఇష్టడుగా ఆయన జీవించాడు. నీ ఆత్మీయమైన యాత్రలో దేవునికి ఇష్టడుగా నీవు ఉంటున్నావా? ఆరాధన వరకు వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఆరాధన మందిరం దాటితే అయిపోయా. మందిరం దాటితే మన జీవితం ఎలా ఉన్నది? మందిరం దాటితే మన ఆత్మీయ యాత్ర ఎలా ఉన్నది? యాత్రికులం మనం ఈ లోకంలో. మనం చేసే యాత్ర దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఒకవేళ ఇష్టునిగా నువ్వు ఉంటే ఇంకా అనేకులను ఆకర్షించాలి. నీ సాక్ష్యం, నా సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు దగ్గరికి అనేకులను నడిపించాలి. అలాంటి సాక్ష్యం నువ్వు పొంది ఉంటే మరి అలాగైతే యాత్రా జీవితం ఎలా ఉండాలి? యాత్ర చేసే దినాలు. అంతేకాదు మరొక ఆయన నా యాత్రా జీవితం 130 సంవత్సరాలు అన్నాడు. చూడండి ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఫరోతో చెప్తున్నాడు. ఫరో వారు ఐగుప్తులో బానిసలుగా యోసేపు ఉన్న కాలంలో వీరు ఐగుప్తులో నివసిస్తున్నప్పుడు ఫరో అడిగాడు, నీ వయసు ఎంత, నీ ఆత్మయాత్ర ఎంత అని. చూడండి 47వ అధ్యాయం 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పెను. అయ్యా, నేను యాత్ర చేసినది 130 సంవత్సరాలు, దేవుని కోసం పనిచేసినది 130 సంవత్సరాలు, మిగిలిన సంవత్సరాలన్నీ దుఃఖ దినములు అని సెలవిస్తున్నాడు. దుఃఖం. నేను యాత్ర చేసిన దినములు, నేను ప్రయాణం చేసిన దినములు 130 సంవత్సరాలు అని ఫరోతో సెలవిస్తున్నాడు. అలాగైతే నీవు యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్ని దినాలైంది? ఎన్ని సంవత్సరాలైంది? ఏ ఫలం నీలో ఉన్నది? ఏ ఫలం మనలో ఉన్నది? మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయమైన యాత్ర ఎలా ఉన్నది? కరెక్ట్గా మనం 3 దినాలు కూడా కరెక్ట్ జీవితం జీవించలేము. 30 సంవత్సరాలు నేను యేసు ప్రభువుని నమ్ముకొని 30 సంవత్సరాలైంది. 94వ సంవత్సరంలో యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నా ఆత్మీయ యాత్ర ఎలా ఉన్నది? ఎంతమందికి సువార్త చెప్పిన, ఎంతమందికి బోధ, ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించిన? ఆత్మీయమైన యాత్ర, మన ఆత్మీయ యాత్ర ఎలా ఉండాలి? మనం జీవించిన కాలం మాదిరికరంగా ఉండాలి. మనం ఉన్న చోట, మనం పనిచేసే దగ్గర మన సాక్ష్య జీవితం, పలాని వ్యక్తి, పలాని మనిషి ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి? ఇవన్నీ ఆత్మీయమైన యాత్రకు సంబంధించినది. అలాగైతే నీవు నేను, మన నడత, మన సాక్ష్యం, మన జీవితం ఈ ఆత్మీయ యాత్రలో ఎలా ఉన్నదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలైంది రక్షింపబడి? ఎంతకాలం దేవుని కొరకు జీవించావు? వీటన్నిటిని పరిగణలోకి తీసుకో. ఒకవేళ నువ్వు జారిపోయింటే, లేక దిగజారిపోయింటే, లేక పడిపోయింటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. యేసు ప్రభువును నమ్మిన నీవు మాదిరికరమైన జీవితం నీవు ఉండాలి. ఈ లోకయాత్రలో మనం ఉండగా అనేకులను మాదిరికరంగా, అనేకులకు మాదిరిగా మనం జీవించి మన ఆత్మీయమైన యాత్రలో వారిని నడిపించే వారిగా మనం ఉండాలి. హనోకు జీవితం నిజంగా అనేకులకు మాదిరిగా ఉన్నాడు. అందుకే ఆయన
ఆయన దేవునితో కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునితో కొనిపోబడ్డాడు. ఈ లోకంలో ఒక క్వశ్చన్, చిన్న క్వశ్చన్ వేస్తా, మీరు సమాధానం చెప్పండి. ఈ లోకంలో మరణమును చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఇద్దరు. ఎవరు వాళ్ళు? ఒకరు ఆనోకు, మరి ఒకరు ఏలియా. వీరిద్దరూ మరణమును చూడకుండా దేవునితో కొనిపోబడిరి. మరి ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం! దేవునితో నడిచారు, దేవుని వెంబడించారు, మంచి సాక్ష్య జీవితం కలిగి ఉన్నారు, దేవుని కొరకు నిలిచారు. వారి ఆత్మీయ యాత్ర దేవుడే పిలుచుకున్నాడు. మరణమును చూడకుండా కొనిపోబడ్డారు. మరణమును చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు ఇద్దరు. యేసు ప్రభుల వారు కూడా మరణించారు, కానీ యేసు ప్రభుల వారి మరణము, సమాధి ఖాళీ అయింది, లేపబడ్డాడు. యేసు ప్రభుల వారు మరణాన్ని జయించాడు, మరణం నుంచి లేపబడ్డాడు, మరణంపై విజయాన్ని పొందాడు. నిజంగా నీవు నేను అలాంటి సాక్ష్యం కలిగి ఉందామా? యేసు ప్రభుల వారు ప్రయాణం చేస్తున్నారు. ఇంకా చూడండి, యాత్రా జీవితం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, కోరాహు కుమారుల కీర్తన. ఇది 84వ కీర్తన 5వ వచనంలో చూడండి, వారు కూడా యాత్ర చేశారు. చూడండి, 84వ కీర్తన, కోరాహు కుమారుల కీర్తన. నీ వలన బలమునందు మనుషులు ధనులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. అయ్యా అమ్మా, యేసు ప్రభుల వలన, వారి వలన బలాన్ని పొందు మనుషులు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు యేసు ప్రభునందు నీవు ధన్యుడువా కాదా? నీవు ధన్యురాలా కాదా? మనల్ని మనం పరిశీలన. ఈ ఆత్మీయ యాత్రలో ఆ ధన్యత నీకున్నదా? యేసు ప్రభుల వారిని నమ్ముకున్నామన్న పేరు మాత్రమే ఉన్నదా? అలాంటి జీవితం, నీ జీవితం ఎలా ఉన్నది? యేసు ప్రభుని నమ్ముకున్న వారు, చూడండి మరొక్కసారి 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. ఎంత మంచి ఆ పేరు! అతి ప్రియులు. దేవునికి ఇష్టలు, దేవునికి ఇష్టమైన వారు చేయు యాత్ర దేవునికి అతి ప్రియమైనది. మరి నీ యాత్ర, నా యాత్ర దేవునికి ఇష్టంగా ఉన్నదా? దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నామా? మన ఆత్మీయ యాత్ర ఎలా ఉన్నది? మనల్ని మనం పరిశీలన చేసుకుని, యాత్ర చేయు దినములు అతి ప్రియములు అని దేవుడు సెలవిస్తున్నాడు. అతి ప్రియమైనది. మనం ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ సందర్భంలో ఉన్నా, మన ఆత్మీయమైన యాత్ర ఎలా ఉన్నది? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. అతి ప్రియములు అని దేవుడే సెలవిస్తున్నాడు. ఇంకా చూడండి, దాటిపోతా, ఒక్క పదమే కంప్లీట్ కావడం లేదు. చూడండి, అదే కీర్తనలు 119 54వ వచనంలో చూడండి, దావీదు కీర్తన. ఇది 119వ కీర్తన. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు, నీ కట్టడలు, నీ ధర్మశాస్త్రం, నీ విధులు నాకు తెలుపుము. యాత్రికుడను నేను ఈ లోకంలో, యాత్రికుడనైన నేను నీ బసలో అంటే దేవుని సన్నిధిలో పాటలు పాడుటకు, కట్టడలు, ధర్మశాస్త్రాన్ని తెలుసుకొనుటకు నన్ను ఏర్పరచుకున్నావయ్యా. నన్ను నీ సన్నిధిలో నిలబెట్టావయ్యా. నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. యాత్రికుడైన దావీదు యాత్రా జీవితంలో సెలవిస్తున్నాడు, యాత్రికుడనైన నేను నీ బసలో నేనున్నానయ్యా. పాటలను పాడుటకు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన యాత్రా జీవితంలో మరి దేవుని సన్నిధిలో ఎంతమందికి సంతోషం ఉన్నదో, ఎంతమందికి సమాధానం ఉన్నదో, ఎంతమంది పాటలు పాడుతున్నారో. ఒకడికి సంతోషం కలిగినప్పుడు వాడు ఏం చేయాలి? పాటలు పాడాలి. దేవుని సన్నిధిలో పాటలు పాడాలి.
నీ కట్టడలను నీ విధులను నేను గైకొనుచున్నాను అంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో మనం ఉండగా ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ధర్మశాస్త్రాన్ని, లేదా ఆయన ధర్మశాస్త్రం అనగా వాక్యమే, ఆయన వాక్యాన్ని మనం ఎంతమంది చదువుతున్నాం, ఎంతమంది నేర్చుకుంటున్నాం? నీ సన్నిధిలో నేనుండి నేర్చుకోవాలని ఆశ, అభిలాష, అపేక్ష కలిగినప్పుడే ఆయన మన ఆత్మీయ యాత్ర దేవునికి అతి ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి ఈ యాత్రా జీవితంలో మనం ఉన్నాం, యాత్రికులుగా మనం ఉన్నాం, ప్రయాణంలో మనం ఉన్నాం. మన ప్రయాణంలో పోతూ పోతూ మనం ఏం తీసుకుపోలేం. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో పోవాల్సిందే, తప్పదు. ఏది తీసుకుపోలేం. ఈ లోకంలో ఎంత సంపాదించినా అంత వదిలిపెట్టాల్సిందే, అంత వదిలిపెట్టాలి. మన యొక్క సాక్ష్యం, మన యొక్క మాదిరి, మన యొక్క యాటిట్యూడ్స్, మన యొక్క ప్రతి విధమైన సాక్ష్య జీవితం మాత్రమే మిగిలిపోతుంది తప్ప ఈ లోకంలో మనం ఏది తీసుకుపోలేము. మనం యాత్రికులం, ప్రయాణికులం. ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావా? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామా? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామా? ప్రయాణం చేసేవారిని చూస్తే భయం వేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రయాణికులు ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎప్పుడు ఏ క్షణంలో ఏం సంభవిస్తుందో తెలియదు. మరి ఇలాక యాత్రలో మనం యాత్ర చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రమాదం అనేది ఉన్నది. అందుకే ఆయన చిన్న ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను దాటిపోతున్నాను. ఊరికి గుర్తు చేస్తాను, చూడండి, మీరు తర్వాత చూడండి. యాత్రా జీవితంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11:13లో అక్కడ కూడా యాత్ర కనపడుతుంది. అసలు జీవితం అంటేనే యాత్ర, యాత్రికులం. జీవితమే యాత్ర, జీవితమే యాత్ర. యాత్రలో ప్రమాదం ఉన్నదని గుర్తెరగాలి. యాత్రలో ప్రమాదం ఎందుకున్నది? ఒకవేళ మనం ఆత్మీయమైన యాత్రలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ కూడా కష్టం ఉన్నది, ఇబ్బంది ఉన్నది. మనల్ని కష్టపెట్టుటకు, ఇబ్బంది పెట్టుటకు ఏదో ఒక రూపంలో, అది ఫైనాన్షియలా, అది ఆర్థికమా, లేక అది ఆరోగ్యమా, ఆరోగ్య సమస్యనా, లేక అది ఇంటి సమస్య, లేక అది స్నేహితుల సమస్య, లేక అది ఎటువంటి సమస్య అయినా మనకి ఒక ప్రమాదం అనేది గుర్తించాలి. ఒక ప్రమాదమైన సమస్య ఎదురైందంటే చాలు ఒక ప్రమాదం పొంచి ఉన్నదని గుర్తెరగాలి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం ఉందని గుర్తెరగాలి. అందుకే యేసు ప్రభుల వారు అద్దరికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు అక్కడ కూడా ఒక ప్రమాదం పొంచి ఉంది. చూడండి, చదవండి. 4వ అధ్యాయం మార్కు సువార్త 47వ వచనం చదవన్నా. సరే, 37వ వచనం. సారీ. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ప్రమాదం వచ్చింది. ఇక్కడ ప్రమాదం వచ్చింది. మొదటిది ప్రయాణం ఉన్నది, ఆ ప్రయాణం తర్వాత వచ్చినది ప్రమాదము. గుర్తెరగాలి, ప్రమాదం ఉన్నది. యాత్రికులుగా ఉన్న మనకు కూడా ప్రమాదం ఉన్నది. యేసు ప్రభు ఉన్న దోణెకు ప్రమాదం కలిగింది. యేసు ప్రభు వారు, దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు ఉన్న దోణిలోనే ప్రమాదం ఉన్నప్పుడు నీవు నేను ఎంతటి వారం? ఇహలోక సంబంధి అయిన సాతానుడు మనలపై గర్జించు సింహం వలె ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అవకాశం ఉంటుందా, ఎప్పుడు అనే దానికి ఎదురు చూస్తున్నాడు. మనం ఈ గేటు దాటి అవతల పోతే ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రమాదం పొంచి ఉన్నది. యేసు ప్రభుల వారు ఉన్న దోణిలోనే ప్రమాదం ఉన్నది, ప్రమాదం ఉన్నది. మరి నీ జీవితం, నా జీవితం చిన్న జీవితం, అల్పమైనది. జీవితం అంటేనే ప్రయాణం. ఈ ప్రయాణంలో నీకు నాకు ప్రమాదం ఉన్నదని గుర్తెరగాలి. ప్రమాదం ఉన్నది, ప్రమాదం ఉన్నది. జాగరూకు చేసావా? నువ్వు దాన్ని మర్చిపోయావా? ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదం ఉన్నదని గుర్తెరగాలి. యేసు ప్రభుల వారు ప్రయాణం చేస్తున్న ఆ చిన్న దోణిలో
యేసు ప్రభు ఉన్నప్పటికి కూడా ఆ దోణిపై అలలు కొట్టినందున, పెద్ద తుఫాను రేగినందున పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఆ దోణి మునిగిపోసాగింది. మరి నీ జీవితం, నా జీవితం ఎంతటిది? అల్పమైనది. ఈ చిన్న దోణి, చిన్న మనసు, చిన్న హృదయం తొందరగా ప్రమాదానికి గురి కావాల్సింది వస్తుంది. అలలొచ్చి కొట్టబడుతున్నాయి, వెంటాడుతున్నాయి. మరి మన యాత్రలో మనం ప్రమాదం ఉందని గుర్తెరగాలి. అందుకే ప్రమాదం ఉన్నప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 34:19 నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడుగా అనగా యేసు ప్రభును నమ్ముకున్న నీవు, యేసు ప్రభును నమ్ముకున్న నేను ప్రమాదం ఉందని గుర్తెరిగి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, ఇవన్నీ తుచ్చముతో సమానమని ఎంచాలి. ప్రమాదం ఉందని గుర్తెరగాలి. ప్రమాదం ఉందని గుర్తెరిగి మెలకువ కలిగి ఉండాలి అని మనం చూస్తున్నాం. మెలకువ కలిగి ఉండాలి. నేను సమయం లేదు, దాటిపోతున్నా. ఎందుకంటే అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి దాటిపోతున్నా. ప్రమాదం ఉన్నదని గుర్తెరగాలి. నీకు నాకు ప్రమాదం ఉన్నది. ఆత్మీయమైన యాత్రలో ప్రమాదం ఉన్నది. మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా నేను. చూడండి, ప్రమాదంలో అన్నిటిలో పెద్ద ప్రమాదం ఏంటి చెప్పగలరా? ప్రమాదాలన్నిటిలో పెద్ద ప్రమాదం, పెద్ద ప్రమాదం నరకమే. పెద్ద ప్రమాదం ఏమున్నది? నరకమే. నరకాన్ని తప్పింపబడితే మనం ధన్యులం. ప్రమాదాలన్నిటిలో పెద్ద ప్రమాదం నరకం. మరి ఈ నరకాన్ని తప్పించుకోవడానికి నీవు జాగ్రత్త పడుతున్నావా? నేను జాగ్రత్త పడుతున్నానా? నీవు నేను మరి ఆత్మీయ యాత్రలో ఉంటే మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అని ఇక్కడ మనకు తేటగా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకొని నీవు నీతిగా జీవిస్తుంటే పర్వాలేదు, కానీ ఒకవేళ యేసు ప్రభును నమ్మకపోతే, యేసు ప్రభుల వారిని నీ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నీకు పెద్ద ప్రమాదం ఉన్నదని గుర్తెరగాలి. ఆ ప్రమాదము ఎవ్వరు తీర్చలేనిది, ఆ ప్రమాదము ఎవ్వరు తప్పించలేనిది, ఆ ప్రమాదాన్ని ఎవ్వరు తీర్చలేరు. ఒక యేసు ప్రభుల వారు మాత్రమే ఆ ప్రమాదాన్ని తప్పించే దేవుడు. అలాగైతే యేసు ప్రభుని నమ్ముకున్నావా? ఈ కూడికలో ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నారు. ఇదిగో నీ కొరకు నా కొరకు రక్తం గార్చారు. ఆయన పిలుస్తున్నాడు. సిలువలో వ్రేలాడదీయబడ్డాడు, రక్తము చిందించాడు, రక్తము కార్చాడు. ఆ ప్రియ ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? ఒకవేళ అంగీకరించకపోతే పెద్ద ప్రమాదం ఉన్నదని గుర్తెరుగు. జీవితం అంటే ఒక యాత్ర. ఈ యాత్రలో ఒక ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని తప్పించుటకు యేసు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఈ మధ్యాహ్నం వేళ పిలుస్తూ ఉన్నారు. ఇదిగో పిలుస్తూ ఉన్నాడు. రక్షింపబడడానికి ఇంకా ఎందుకు జాగరూక చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం రక్తం గార్చారు, సిలువలో మరణించారు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని మనకు చిన్నప్పటి నుంచి గ్రంథస్థం బోధిస్తూ ఉన్నది. ఇంకా విడమరుస్తున్నావా? ఇంకా ఇదేదో ఊరికే టైంపాస్కులే, ఇదేదో ఊరికే ఆచారంలే, చిన్నప్పటి నుండి వింటున్నాంలే అని అనుకుంటున్నావా? నీ సొంత యేసు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడతావు. నిత్య రాజ్యానికి వారసునవుతావు. యుగ యుగములు ఆయనతో సదాకాలం ఉంటావు. ఆయనతో పాటు నీవు జీవిస్తావు, ఆయనతో నీవు ఉంటావు. యేసు ప్రభుల వారితో ఉంటే ప్రమాదం ఉండదు, నష్టం ఉండదు. ఈ లోకంలో మనకేమి లేకపోయినా పర్వాలేదు, కానీ నిత్యరాజ్యంలో యేసు ప్రభుతో ఉన్నప్పుడు అంత సమృద్ధి, అంత ధనవంతులం, అంత గొప్పవారం. దేవుడుంటే సరిపోతుంది. మనకి ఈ లోకంలో ఏమి లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కానీ
నీ సాక్ష్యం, నా సాక్ష్యం, దేవుని కొరకు నమ్మకంగా మనం జీవిస్తే ఆయనతో పాటు సదాకాలం ఉంటామన్న ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అందుకోసం పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడాలి. పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడాలి. చూడండి, ప్రమాదం జరిగింది. యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు జరిగిన ఆ ప్రమాదాన్ని వారు తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు చూడండి. అక్కడే మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. 38 అన్న చదవండి. ఆయన దోణి ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. బోధకుడా, అయ్యా మేము చనిపోతున్నాం, నశించిపోతున్నాం, మునిగిపోతున్నాం, నీకు చింత లేదా? నీకు చింత లేదా? నీవు నిద్రిస్తున్నావే, నీవు నిద్రిస్తున్నావే. అక్కడ చూడండి, నీవు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఇందులో దాగి ఉన్న అంశం ఏంటంటే ప్రార్థన అని గుర్తించాలి. ఇక్కడ ప్రార్థన, వెంటనే ప్రార్థించారు వాళ్ళు. నీకు చింత లేదా? మేము ప్రమాదంలో ఉన్నామయ్యా, నీకు చింత లేదా? ప్రమాదంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి. ప్రమాదంలో, పెద్ద ప్రమాదము, నరకం నుంచి తప్పించాలంటే దేవుణ్ణి అడగాలి. నా కొరకు రక్తం గార్చావయ్యా, నా కొరకు సిలువలో బలి అయ్యావయ్యా, ఈ లోకంలో నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరయ్యా, మరి అడగవా? అడగవా? ఇక్కడ చూడండి, ఆయనతో పాటు ఉన్న శిష్యులు, చింత లేదా నీకు? మేము నశిస్తున్నామయ్యా, మేము మునిగిపోతున్నామయ్యా, పెద్ద తుఫాను రేగను, నీవు నిద్రపోతున్నావయ్యా, లేవయ్యా. దేవుని మొరపెడుతున్నారండి, దేవుని మొరపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ప్రార్థన కనపడుతుంది. అక్కడ మనం చూసాం లూకాసు వార్తలో చూస్తే 23వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ వేలాడదీయబడిన నేరస్తులలో యేసు ప్రభులు, ఇద్దరు నేరస్తుల మధ్య వేలాడదీయబడ్డాడు యేసు ప్రభు. వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు, అయ్యా నీవు దేవునివి కదా, దేవుని కుమారునివి కదా. వాళ్ళకు కూడా అక్కడ ప్రమాదం ఉంది. ఎందుకంటే సిలువలో యేసు ప్రభుల వారితో పాటు ఇంకా ఇద్దరికి సిలువనుకు అప్పగించారు. వారిని కూడా సిలువ శిక్షలో వారు ఉన్నారు. అయితే ఒక దొంగ తన్ను తాను పరీక్షించుకోకుండా, లేక తన్ను తాను గర్వంతో, లేక తన్ను తాను అడగవలసిన విధంలో అడగక, అయ్యా నీవు దేవుని కదా, నీవు దేవుని కుమారుడు కదా, నీవు దేవుని కదా, ఈ సిలువ నుండి నిన్ను నీవు రక్షించి మమ్మల్ని రక్షించు అంటున్నాడు. అక్కడ వెంటనే రెండో వాడున్నాడు. అక్కడ ఎడం వైపు ఒకడు, కుడి వైపు ఒకడు విరలాడదీయబడ్డారు యేసు ప్రభుల వారి వెంబడి. అయితే ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు, తిడుతున్నాడు. నీవు దేవుని కుమారుడు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని రక్షించు, ఈ మరణం నుంచి, ఈ ఆపద నుంచి తప్పించబడతాం అని ఆయనను అడుగుతుంటే పక్కవాడు వెంటనే వాడిని గద్దించాడు. అయ్యా నీవు నేను ఈ శిక్షావిధిలో ఉన్నామని గుర్తించు, నీవు నేను చేసిన పాపాన్ని బట్టి. వాడు ఒప్పుకుంటున్నాడు. రెండోవాడు, నీవు నేను చేసిన పాపాన్ని బట్టి ఇదే శిక్షావిధిలో ఉన్నామని గుర్తెరుగు, ఈ శిక్షలో ఉన్నాం ఆయన అని వెంటనే వాడు పాపాన్ని ఒప్పుకున్నట్టుగా అక్కడ కనబడుతుంది. అంటే ఆ ఒప్పుకున్నవాడు ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలనే ఉద్దేశంతో వెంటనే ఒప్పుకున్నాడు. అని వెంటనే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకును అంటాడు 42వ వచనంలో. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకును. వెంటనే ప్రార్థన చేశాడు, అయ్యా ఈ లోకంలో ప్రమాదం ఉంది, చూశాం, ఈ పెద్ద ప్రమాదం నుంచి విడిపించు, తప్పించు. ఒకవేళ నేను మరణిస్తే నరకానికి తప్పదు
అగ్నిగుండానికి ఆహుతి కావాల్సిందే, యుగ యుగములు కాలవలసిందే. మరణించిన వారికి ఆ ఆ అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి అని గుర్తెరిగి వెంటనే తన్ను తాను పరీక్షించుకొని, తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను ఒప్పుకుంటున్నాడు తన పాపం నుంచి. ఏమని? నీ రాజ్యంలో మేమైతే ఈ పాపం చేసినామయ్యా, తప్పే మాది, మమ్మల్ని క్షమించు. ఒకవేళ ఇప్పటికిప్పుడు మనకు తప్పించబడకపోయినా పర్వాలేదు, నిత్యరాజ్యం ఉందని వాడు గుర్తెరిగాడు. నిజంగా చూడండి, ఎంత సాక్ష్య జీవితం అని తన్ను తాను, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకునుము. ఒక పాపి పరలోకానికి వెళ్ళాలంటే తన్ను తాను పరీక్షించుకోవాలి. గొప్ప ఉపద్రవం నుంచి తప్పించబడాలి అంటే తన్ను తాను నీవు ఉన్న సంగతి, ఉన్న పాటున దేవునికి సన్నిధిలో ఒప్పుకుంటే విడిపించబడతావు, కనికరింపబడతావు. అట్లా కాకుండా దాచిపెట్టుకుంటే తప్పదు. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరి. జిగటగల ఊబి నుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును. జిగటగల ఊబి నుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును. ఆ ప్రభువు రాకమునుపే నీవు తప్పక ప్రభుని వేడరా. ఆ ప్రభువు రాకమునుపే నీవు తప్పక ప్రభుని వేడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఈ లోకం 3 నాళ్ళ ముచ్చటే. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కనికరింపబడతావు. కనికరం కావాలా? దేవుని తప్పిదములు దాచిపెట్టుకొని అలానే దాచుకుంటావా? కనికరం కావాలా? ఒప్పుకుంటే ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. నిజంగా ఈ సిలువలో పలికిన ఈ దొంగ వాణ్ణి గద్దించాడు. నీవు నేను పాపం చేశాము అని వాణ్ణి గద్దించాడు. నువ్వు నోరు మూసుకో, మనము అదే శిక్షా విధిలో ఉన్నామని గుర్తెరుగు అని. యేసుని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకును, దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకును అని ప్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. అలాగైతే ఆ ప్రమాదం నుంచి వెంటనే అతనికి ఆన్సర్ దొరికినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే సమాధానం దొరికింది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. వెంటనే ప్రతిస్పందన, వెంటనే సమాధానం, ప్రత్యుత్తరం దొరికింది అతనికి. మరి నీవు నేను వెంటనే సమాధానాన్ని పొందుదామా? ఇక్కడ మునిగిపోతున్న ఆ దోనె వారు వెంటనే ప్రార్థించారు, మొరపెట్టిన వెంటనే వారికి కూడా ప్రతిస్పందన లేదా ప్రత్యుత్తరం దొరికింది. చూడండి, 2వ అధ్యాయం మార్కు సువార్త, అక్కడే 4వ అధ్యాయం 39వ వచనం చదవండి. ఇది ఒక్కటి చదివి ముగిస్తాను, నేను త్వరగా ముగిస్తాను. అందుకు ఆయన లేచి గాలిని గద్దించగా నిశ్శబ్దమై ఊరుకొండుమని సముద్రముతో చెప్పెను. సముద్రముతో మాట్లాడుతున్నాడు, గాలితో తుఫానుతో మాట్లాడుతున్నాడు. వెంటనే ప్రత్యుత్తరం వచ్చింది వారికి. చదువునా, కిందికి చదువు. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. వెంటనే ప్రత్యుత్తరం వారికి దొరికింది. అయ్యా మేము మునిగిపోతున్నామయ్యా అని ఆయనకు మొరపెట్టగా వెంటనే ప్రత్యుత్తరం దొరికింది. గాలి నిమ్మలమైంది. సముద్రపు కెరటాలు అణిగిపోయాయి, సముద్రపు అలలు అణచబడ్డాయి. వారు వెంటనే
ప్రత్యుత్తరం లేక వారికి ప్రత్యుత్తరం దొరికింది. చూడండి, ఇంకా కీర్తనల గ్రంథం 50 అధ్యాయం 19-15 వచనాల్లో ఆపత్కాలమందు ఆయనకు ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అంటున్నాడు. ఆపత్కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితిలో నీవు నాకు మొరపెట్టుము, నీకు ప్రతిఫలం లేక ప్రత్యుత్తరం నేను ఇస్తాను అంటున్నాడు. సిలువలో దొంగకు వెంటనే పరదైసు దొరికింది. అక్కడ సముద్రంలో ఓడ మునిగిపోతున్నప్పుడు వారు ప్రార్థించారు, వెంటనే వారికి ప్రత్యుత్తరం దొరికింది. దాని ప్రతిఫలం చూడండి. ఇక్కడ చదవన్నా కిందికి రా, 41వ వచనం. ప్రతిఫలం. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీకు ఇంకా నమ్మిక లేదా? ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు, నాతో నడిచారు, నేను చేసే అద్భుతాలు చూశారు, నేను మీ ముందరే గుడ్డివారికి కళ్ళనిచ్చాను, కుంటివారికి కాళ్ళనిచ్చాను, పక్షవాయు గల వారిని విడుదల చేశాను, రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని నా వస్త్రపు చెంగు ముట్టినప్పుడు వెంటనే విడుదల కలిగింది. ఇలా నా అద్భుతాలన్నీ చూశారు, నా పక్కనే ఉన్నారు. ఆకలి కొన్న వారికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాను. ఇవన్నీ మీరు చూడలేదా? ఎందుకు భయపడుతున్నారు? ఇవన్నీ మీకు తెలియదా? నాతో పాటు యాత్ర చేస్తున్నారు కదా, నాతో పాటు ఉంటున్నారు కదా, నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కదా, ఇవి మీకు తెలియదా అని చదువునా, కిందికి చదువు. మీరు ఇంకనూ నమ్మిక లేదా అని వారితో చెప్పెను. వారు 41వ వచనం, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే ఒకనితో ఒకడు చెప్పుకొనుచున్నారు. గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవే, ఈయన ఎవరో? అద్భుతాలు చేసే దేవుడు, ఈయన ఎవరో అని క్వశ్చన్ చేస్తున్నారు. నీవు నేను అలాంటి పరిస్థితిలో ఉన్నామా? దేవునితో పాటు వీరు ఉన్నారు. యేసు ప్రభుల వారి అద్భుతాలు చూశారు. గాలి సముద్రము నిమ్మలమైంది. ఈయన ఎవరో అని భయపడుతున్నారు. వెంటనే ప్రతిఫలం వారికి దొరికింది. ఇంకా చాలా ఉన్నాయి. ఈయన ఎవరో అంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ సమయము మనకు సరిపోదు కాబట్టి ఈయన ఎవరో అనే దానికి 1-2 ఈయన ఎవరో చూద్దాం. చూడండి, ఇక్కడే 38వ వచనంలో చూడండి. ఈయన ఎవరు? సంపూర్ణమైన మానవుడు, మానవునిగా నిద్రించాడు. ఈయన ఎవరు? సంపూర్ణమైన మానవుడు. హీ ఈజ్ ఏ ఫుల్లీ మ్యాన్. ఈయన సంపూర్ణమైన మానవుడు. ఈయన ఎవరో ఆయనకు తెలియదా? చూడండి 2వ భాగం 4:39లో, అక్కడే మార్కు సువార్త 4:32. ఎవరో తెలియదా వీళ్ళకు? సంపూర్ణమైన దేవుడు. ఎందుకు? గాలి సముద్రమును గద్దించగా అది నిమ్మలమైపోయింది. తెలియదా? ఈయన ఎవరో అంటున్నారు. ఈయన ఎవరో అని భయపడిరి. వెంటనే నిమ్మలమైంది. ఈయన సంపూర్ణ దేవుడు. ఇంకా చెప్పాలంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు. ఈయన ఎవరో అని క్వశ్చన్ చేస్తున్నారు. ఈయన ఎవరో? సర్వభౌమాధికారి. ఈయనకు దయ్యాలను శాసించాడు, రోగములపై అధికారం ఉన్నది, చావు నుంచి విడిపించాడు. తెలియదా? లాజర్ను లేపాడు కదా, 4 దినములు అయింది. కుళ్ళిపోయిన లాజర్ను సమాధి నుంచి విడిపించాడు. తెలియదా? చావు మీద అధికారి, రోగం మీద అధికారి ఈయన. తెలియదా? గాలి నిమ్మలమైంది, సముద్రం నిమ్మలమైంది. తెలియదా? ఈయన ఎవరో? సర్వాధికారైన దేవుడు. ఇంతవరకు ఆరాధించాం, ఇంకా ఎవరో అనే సందేహం ఉందా? ఇదిగో ఆయన యజ్ఞపశువుగా, బలిగా నీ ముందు నిలిచి ఉన్నాడు. ఇంకా ఎవరో అని సందేహమా? సంశయమా? ఎవరో ఈయన? అద్భుతాలు చూస్తున్నావు, ఓపిక లేదా? ఈయన ఎవరో అని ఆలోచన చేస్తున్నావా?
ఈయన ఎవరో అన్ని ఎరిగి ఈయన ఎవరో అని ఆలోచన చేస్తున్నావా? సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమాధిపై విజయం పొందిన దేవుడు, ఈయన ఎవరో అనే సందేహం నీకున్నదా? అలాగైతే నీవు నేను ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను చెప్పడం లేదు, దాటిపోతున్నాం. అయితే ఉన్న పాటున యేసు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు, ఆయనను ఆరాధించిన నీవు, ఆయన మందిరంలో యాత్ర చేస్తున్న నీవు, ఆయన కొరకు జీవిస్తున్న నీవు, ఇంకా సందేహం ఉన్నదా? సంశయం ఉన్నదా? ఇంకా నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈయన ఎవరో అని క్వశ్చన్ చేస్తున్నావా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ దేవుని కొరకు నిలిచేవారిగా మనం ఉందాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను దాటిపోతున్నాను. ఈయన సముద్రంపై ప్రయాణం చేస్తున్నాడు. యాత్రలో ప్రమాదం ఉంది. ప్రమాదంలో వెంటనే ప్రార్థించారు. ప్రార్థించిన వెంటనే వారికి ప్రత్యుత్తరం దొరికింది. ఆ ఫలము వారు చూశారు కన్నులారా. నీవు నేను అలాంటి నిరీక్షణ, అలాంటి ఎదురుచూపు, దేవుని కొరకు నిలిచేవారిగా మనం ఉండాలని దేవుడి మధ్యాహ్నం వేళ మనతో మాట్లాడుతుండగా, మన యాత్రలో మనం ముందుకు సాగాలని దేవుడి తలంపుల చేత మనతో మాట్లాడుతుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ లోక యాత్రలో ముందుకు సాగాలని దేవుని మాటల చేత హెచ్చరిస్తున్నాం. దేవుడి తలంపులను దీవించునుగాక. విన్నటువంటి వాక్యం కోసం ముందు జరగబెట్టినటువంటి